మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది గుండెకి సంబంధించిన తీవ్రమైన బాధలతో వస్తుంటారు. చాలా పరిస్థితుల్లో అవి ప్రాణాంతకమైన జబ్బులు అన్నమాట. సో లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. అటువంటి జబ్బులతో వచ్చిన వాళ్ళని జనరలీ ద ఫస్ట్ థింగ్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై డాక్టర్ ఈజ్ ఎంపతి. మాకున్న జబ్బుని, ఆ తీవ్రతని డాక్టర్ అర్థం చేసుకొని దే నీడ్ సమ్ సోలేస్. కొంచెం అన్యాయమైన పదాలు, కొంచెం ఒక భుజం మీద ఒక చెయ్యేసి తట్టి మీకేం పర్వాలేదు, వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అనే ఒక రకమైన అష్యూరెన్స్ వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. సో సాధారణంగా వాళ్ళు వచ్చిన పరిస్థితి బట్టి మనం వాళ్ళతో వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 25 years అయిందా సార్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? నేను 1997లో ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ అండి హైదరాబాద్లో. సో దిస్ ఇస్ మై 28th year. మీ ఫస్ట్ సర్జరీ గుర్తుందా సార్ మీకు? ఫస్ట్ సర్జరీ మేము ట్రైనింగ్ టైంలోనే చేసామండి. అండ్ వీఆర్ డూయింగ్ అవర్ ట్రైనింగ్. I did my training in cardiology in PGI Chandigarh. It is one of those institutes of national eminence. Right. All India Institute of Medical Sciences, Postgraduate Institute of Medical Education and Research, Chandigarh. So these are the two most top medical institutes in the country. అత్యుత్తమమైన మెడికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్గా పరిగణిస్తారు వీటిని. అటువంటి పీజీఐ చండీగఢ్లో నేను నా ట్రైనింగ్ చేశాను. మెడిసిన్ ట్రైనింగ్, కార్డియాలజీ ట్రైనింగ్ రెండు కూడా అక్కడే చేశాను. ఆ ట్రైనింగ్ టైంలోనే ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ట్రైనింగ్ అస్ డాక్టర్స్, దే ఆర్ ఆల్సో ట్రైనింగ్ అస్ టు బీ ఇండిపెండెంట్ అస్ డాక్టర్స్. ఆ టైంలోనే ఐ డిడ్ అవర్ మై ఫస్ట్ సర్జరీ అన్న మేము ప్రొసీజర్ అంటామండి. సో ఎందుకంటే వీఆర్ నాట్ యాక్చువల్లీ కటింగ్ ఓపెన్ ద చెస్ట్. మేము చేసే ప్రొసీజర్స్ ఏంటంటే వితౌట్ కటింగ్ ఓపెన్ ద బాడీ వీ ఇంట్రడ్యూస్ సమ్ ట్యూబ్స్ ఇన్సైడ్ ది హార్ట్ అండ్ వీ పర్ఫార్మ్ వెరీ డెలికేట్ ఆపరేషన్స్ అనమాట. వీటిని మేము ప్రొసీజర్స్, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. ఇంటర్వెన్షన్ అంటే మేము వీఆర్ ఇంటర్వీనింగ్ ఇన్సైడ్ ది హార్ట్ అండ్ ఒక సర్జరీకి, శస్త్రచికిత్సకి ప్రత్యామ్నాయంగా వీటిని పరిగణిస్తాం అన్నమాట. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఓపెన్ సర్జరీ. ఈ ప్రొసీజర్ ద్వారా మేము గుండెల్లోని ధమనుల్లో ఏర్పడిన బ్లాక్స్ని క్లియర్ చేయడం, గుండెలో ఉన్న వాల్వ్స్ ఏమైనా సంకుచించిపోతే, అవి వాల్వ్స్ సన్నబడితే ఆ వాల్వ్స్ని వెడల్పు చేయడము, వాల్వ్స్ని మార్పిడి కూడా చేయడము, అలాగే గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థ, గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టంలో ఏమన్నా అస్తవ్యస్తాలు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దడానికి కొన్ని ప్రొసీజర్ చేస్తాం అన్నమాట. అటువంటి దాంట్లో ఏంటంటే గుండెలోని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ స్టడీ చేసే ప్రక్రియ ఉంటుంది, దాన్ని ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అంటాం. అది చేసి అవసరమైన గుండెల్లో ఒక్కోసారి అనవసరమైన కొన్ని ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏర్పడతాయి అన్నమాట. వాటిని తొలగించే ప్రక్రియ ఉంటుంది, దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియ ద్వారా వాటిని సరిచేయడం. కొన్ని సందర్భాల్లో పేస్ మేకర్స్, ఆర్టిఫిషియల్ పేస్ మేకర్స్ అనే ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాలని శరీరంలో అమర్చడం, ఇటువంటివన్నీ చేస్తాం అన్నమాట. ఇవన్నీ మేము చేసే ప్రక్రియలన్నీ కూడాను బాడీని కట్ చేసి హార్ట్ని ఓపెన్ చేయకుండా చేసే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అన్నమాట. కానీ స్టార్టింగ్కి ఇప్పటికీ 25 ఏళ్లలో చాలా రిఫార్మ్స్, రెవల్యూషన్స్ వచ్చాయి కదండి. తప్పకుండా. మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఈ కార్డియాలజీ ప్రాక్టీస్ అనేది ఆల్మోస్ట్ 180 degrees ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అప్పట్లో మేము ట్రైన్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడే స్టెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. స్టెంట్స్ అంటే ఇప్పుడు గుండెల్లో ఉన్న పూడికల్ని ట్రీట్మెంట్ చేశాక మెటల్ ట్యూబ్స్ లాగా ఉంటాయి, ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఆ స్టెంట్స్ని అమర్చే ప్రక్రియ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దాంట్లో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చి కొత్త జనరేషన్స్ వచ్చి ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని కొత్తగా వచ్చాయి. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్, ఆ స్టెంట్ లోపల కూడా ఒక డ్రగ్ ఉంటుంది, ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ స్లోగా రిలీజ్ అయ్యి ఆ పూడికలు ఏదైతే మేము ట్రీట్ చేసామో మళ్ళీ జరగకుండా, మళ్ళీ ఏర్పడకుండా నివారించే సాధనం అన్నమాట. వాటిని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటారు. అలాగే ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని కూడా వచ్చాయి. కేవలం బెలూన్లో కూడా ఒక డ్రగ్ ఉండి అది కూడా ఆ డ్రగ్ని, ఆ మెడిసిన్ని రక్తనాళంలోకి డెలివరీ చేసి ఆ రక్తనాళంలోనే అలాగే ఉండి ఒక నెల రోజుల పాటు ఆ మెడిసిన్ అలాగే ఉండి
మళ్ళా బ్లాకేజ్ కాకుండా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అలాగే డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని వచ్చాయి. అలాగే ఇప్పుడు కృత్రిమమైన కొందరికి వాల్వ్స్ ఉంటాయన్నమాట, ఆర్టిఫిషియల్ వాల్వ్స్. గుండెలో కవాటాలు ఉంటాయి, 4 కవాటాలు ఉంటాయి అన్నమాట. మైట్రల్ వాల్వ్ అని, అయోర్టిక్ వాల్వ్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని 4 వాల్వ్స్ ఉంటాయి. దాంట్లో సాధారణంగా మేము చూసే సమస్యలు ఏంటంటే అయోర్టిక్ వాల్వ్ అండ్ మైట్రల్ వాల్వ్. ఈ వాల్వ్స్లో డ్యామేజ్ అయ్యి ఏమన్నా జబ్బు ఏర్పడినప్పుడు ఇదివరకు మన దగ్గర ఒకే ఒక మార్గం ఉండేది, శస్త్రచికిత్స. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ఆ వాల్వ్ని రిప్లేస్ చేయడం, వీలైతే రిపేర్ చేయడం. ఒక 10 to 20% పేషెంట్స్లో రిపేర్ చేయడం కుదురుతుంది. బట్ మెజారిటీలో రిపేర్ చేయడం కుదరక రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రీప్లేస్ చేయడం అంటే ఆ వాల్వ్ని కట్ చేసి కృత్రిమమైన ఒక ఆర్టిఫిషియల్ వాల్వ్ పెడతాం అన్నమాట. అది మెటాలిక్ వాల్వ్ కావచ్చు లేదా టిష్యూ వాల్వ్ కావచ్చు. అయితే ఆ ప్రక్రియని సర్జరీ అవసరం లేకుండా, శస్త్రచికిత్స అవసరం లేకుండా తొడ దగ్గర ఒక ధమని ద్వారా ఒక చిన్న ట్యూబ్ గుండెల్లోకి పంపించి ఆ ట్యూబ్ ద్వారా ఒక కొత్త వాల్వ్, ఆర్టిఫిషియల్ వాల్వ్ని, ఆ అయోర్టిక్ వాల్వ్ని ఇంప్లాంట్ చేసి పేషెంట్ మరునాడు ఇంటికి వెళ్ళిపోయేట్టుగా చేసే ట్రీట్మెంట్ని ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. రైట్. ఇన్నర్ థైలోంచి హార్ట్ వరకు దొరుకుతుందా సార్? అంటే ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది అనమాట. సో కాలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో ఒక చిన్న రంధ్రం చేస్తాం, చేసి దాంట్లోంచి ఒక ట్యూబ్ పెడతాం. ఆ ట్యూబ్ ద్వారా ఈ వాల్వ్ని హార్ట్ లోపల వరకు, హార్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు ది హార్ట్ కదా, ది ఎంటైర్ బాడీ ఈజ్ కనెక్టెడ్ టు ది హార్ట్. ఎందుకంటే హార్ట్ అనేది సెంట్రల్ పవర్ హౌస్ ఆర్ పంపింగ్ స్టేషన్ లాంటిది. బాడీలోని అన్ని భాగాలకి రక్త సరఫరా చేసే మెయిన్ అవయవం హార్ట్. సో హార్ట్ నుంచి అన్ని చోట్లకి ఒక నెట్వర్క్ లాగా ధమనుల నెట్వర్క్ ఉంటుంది, ఆర్టరీ నెట్వర్క్ ఉంటుంది అన్నమాట. సో ఏ ఆర్టరీ ద్వారా మన హార్ట్ వరకు వెళ్ళచ్చు. ఒక చిన్న పైప్ని హార్ట్లోకి పంపించి దాని ద్వారా మనం వాల్వ్ని డెలివర్ చేసి ఆ వాల్వ్ని మనం అనుకున్న చోట ఎక్స్రేలో చూస్తూ ఏ వాల్వ్ అయితే డ్యామేజ్ అయిందో ఆ వాల్వ్ దగ్గరికి వెళ్ళి ఆ వాల్వ్ని డిప్లాయ్ చేస్తాం అన్నమాట. వాల్వ్ రిప్లేస్మెంట్, ఇటువంటి అనేక టెక్నాలజీస్ అయితేనేమిటి, టెక్నిక్స్ అయితేనేమిటి మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ 2 దశాబ్దాల్లో హార్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా పురోగమించింది అన్నమాట. ట్రూ ట్రూ. కానీ స్టంట్ కూడా మన చేతి ఆర్టరీ నుంచే మీరు పంపిస్తారని చెప్పని అన్నానండి, ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు మణికట్టు దగ్గర ఉన్న ఆర్టరీ ద్వారా అక్కడ చిన్న ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ ద్వారా గుండెలో ఉన్న రక్తనాళాలలో ఉన్న ఏర్పడ్డ బ్లాక్స్ని ట్రీట్మెంట్ చేసి, ఆ ట్రీట్మెంట్ చేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీ అంటే సాధారణంగా గుండె శరీరానికి అంతా రక్త సరఫరా చేస్తుంది. అయితే గుండెకు కూడా రక్తం అవసరం, గుండెకు కూడా బ్లడ్ సప్లై అవసరం. ఆ గుండెకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. కొరోనరీ ఆర్టరీస్ అని ఎందుకంటారంటే ఈ ఆర్టరీస్ అనేది ఒక క్రౌన్ లాగా గుండె మీద ఉంటాయి అన్నమాట. క్రౌన్ లాగా, అందుకని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కొరోనరీ ఆర్టరీస్ గుండెకి రక్తం సరఫరా చేస్తుంటాయి అన్నమాట. ఈ కొరోనరీ ఆర్టరీస్లో ఏజింగ్ ప్రాసెస్ వల్ల కానీ, కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల కానీ, షుగర్ వ్యాధి, బీపీ, ఇతరత్ర కొన్ని జబ్బుల వల్ల కానీ ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాటర్ పైప్స్లో చాలా రోజులకి స్కేలింగ్ వచ్చి బ్లాకేజ్ అయ్యే టైప్లో గుండెలోని రక్తనాళాలు కూడా కాల్షియం డిపాజిషన్ అయ్యి, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి ఆ రక్తనాళాలు సన్నబడిపోతాయి అన్నమాట. దానివల్ల పూడికలు ఏర్పడతాయి. అలా ఏర్పడ్డప్పుడు ఏ రక్తనాళంలో అయితే పూడిక ఏర్పడిందో ఆ భాగానికి రక్త సరఫరా సరిగ్గా ఉండక ఆ భాగానికి బ్లడ్ సప్లై డెఫిషియన్సీ అవుతుంది అన్నమాట. అలా అయినప్పుడు అది సడన్గా అయిందనుకోండి, సడన్గా బ్లడ్ క్లాట్ అయిందనుకోండి, హార్ట్ అటాక్ దారితీస్తుంది. అది గ్రాడ్యువల్గా అయిందనుకోండి, అంజైనా అనే జబ్బు, అంటే నడిచినప్పుడు ఏమైనా పని చేసినప్పుడు గుండెలో నొప్పి రావటం, దీన్ని అంజైనా పెయిన్ అంటారు. ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి అన్నమాట. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పూడికల్ని మనం నివారించాలి, అవి తొలగించాలి. ఇప్పుడు రీసెంట్గా మా పెద్దమ్మ గారికి దే ఆర్ ఇన్ కర్ణాటక సార్, బేసికలీ 3 valves బ్లాక్ ఉన్నాయన్నారు. ఇంతకుముందు 1-2 సార్లు స్టంట్ వేశారు. ఇప్పుడు 70లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు స్టంట్ వేసినా ఎలాంటి ఉపయోగం లేదండి అని అన్నారట. అలాంటి కండిషన్స్లో హై బీపీ ఉంది, హై షుగర్ ఉంది. ఇలాంటి కండిషన్స్లో వాట్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ అడ్వైస్? గుండెల్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి 2-3 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఒక ఆప్షన్ ఏంటంటే కొందరికి సిమ్టమ్స్ ఎక్కువగా లేవనుకోండి,
బ్లాకేజెస్ ఉన్నాయి కానీ బ్లాకేజెస్ కూడా ఎక్కువగా లేవు, సిమ్టమ్స్ కూడా ఎక్కువగా లేవు, అలాంటి వాళ్ళకి మందులతో ట్రీట్మెంట్ చేయొచ్చు మనం. కొందరికి బ్లాకేజ్ ఎక్కువగా ఉంది, సిమ్టమ్స్ ఉంటే 2 రకాల ఆప్షన్స్ అనమాట. ఒక ఆప్షన్ ఏంటంటే స్టెంట్స్ వేసే ఆప్షన్. స్టెంట్స్ వేయడానికి సూటబుల్గా ఉన్న కేసెస్కి స్టెంట్స్ వేస్తాం. అంటే స్టెంట్ వేసే ముందు ఆ బ్లాకేజ్ని తొలగించడానికి బెలూన్ తోటి వెడల్పు చేస్తాము. ఒక ప్యాసేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో స్టెంట్ వేస్తాం అనమాట. కొందరికి స్టెంట్స్ కుదరని పరిస్థితుల్లో లేదా మల్టిపుల్ బ్లాక్స్ ఉండి చాలా ఎక్కువ స్టెంట్స్లు వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ విల్ బీ బెటర్ ఆప్షన్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేస్తాం అనమాట. బైపాస్లో ఏం చేస్తామంటే బ్లాకేజ్ అలాగే ఉంటుంది, వేరే ప్యాసేజ్ ఒక బైపాస్ ఆప్షన్ క్రియేట్ చేస్తాం అనమాట. చేతి దగ్గర నుంచి కానీ, గుండె చెస్ట్ వాల్ లోపల నుంచి కానీ, కాళ్ళ దగ్గర నుంచి ఉన్న వెయిన్ కానీ తీసి ఒక బైపాస్ వేరే ఒక కాండ్యూట్ క్రియేట్ చేస్తాం, వేరే ఒక ప్యాసేజ్ క్రియేట్ చేస్తాం అనమాట. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. సో ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ కుదురుతుంది. సో జనరల్గా ఇప్పుడు ఉన్న మోడర్న్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ ప్రకారం అయితే స్టెంట్స్ వేయడం కుదరదు, బైపాస్ కుదరదు అనే పరిస్థితి చాలా అరుదుగా చూస్తాం అన్నమాట. ఎందుకంటే మన దగ్గర లేటెస్ట్ బెలూన్స్, లేటెస్ట్ స్టెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే మనకి అందుబాటులో ఉందో దాంతో మనం 95% రోగులకి అన్ని రకాల బ్లాక్స్కి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అన్నమాట. కానీ హార్ట్లో ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లం ఉంది అని మనకి మనంగా తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి సార్? యాక్చువల్లీ అవి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే గుండె లోపల బ్లాక్స్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్, గుండె నొప్పి. దీన్ని అంజైనల్ పెయిన్ అంటాం మనం. ఈ గుండె నొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇది లోవర్ జా నుంచి నాభి వరకు ఎక్కడైనా ఫీల్ అవ్వచ్చు. ఓకే. కొన్ని సందర్భాల్లో అప్పర్ అబ్డామన్లో ఈ కడుపులో మంటలాగా రావచ్చు. దురదృష్టవశాత్తు చాలామంది ఈ కడుపులో మంటని అసిడిటీ అనుకొని అశ్రద్ధ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అసిడిటీ అయితే ప్రాణాపాయం లేదు, అది హార్ట్ పెయిన్ అయితే ప్రాణాపాయం. అందుకని కడుపులో నొప్పి వచ్చిందా, కడుపులో మంట వచ్చిందా, సాధారణంగా టిపికల్గా ఏంటంటే ఈ గుండె స్టర్నం బోన్ అయితే ఉందో ఆ మధ్య భాగంలో గట్టిగా బరువు పెట్టినట్టుగా లేదా బిగుసుకున్నట్టుగా పెయిన్ ఉంటుంది అన్నమాట. టిపికల్గా అలా ఉంటుంది. కానీ కొందరికి మంటలాగా రావచ్చు, కొందరికి జా పెయిన్ రావచ్చు, అంటే లోవర్ జా దగ్గర పెయిన్ అలా రావచ్చు, కొందరికి లెఫ్ట్ హ్యాండ్లో పెయిన్ రావచ్చు, కొందరికి ఈ ఛాతీ మొత్తం భాగంలో పెయిన్ రావచ్చు. సో ఇలాగ అదే రకాలుగా పెయిన్ రావచ్చు అన్నమాట. అయితే ఈ నాభి నుంచి ఇది లోవర్ జా వరకు ఎక్కడ పెయిన్ వచ్చినా, మంటలా వచ్చినా, ఎటువంటి పెయిన్ వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అది హార్ట్ పెయిన్ కాదని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొందరికి పెయిన్ రాదు, కొందరికి ఆయాసం వస్తుంది, నడిచినప్పుడు ఆయాసం రావడం. కొందరు ఏం చెప్తుంటారంటే నేను ఇదివరకు 3 కిలోమీటర్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నడిచేవాడిని, ఇప్పుడు గత కొద్ది రోజులుగా 10 అడుగులు వేయగానే నాకు ఆయాసం వస్తుంది అంటారు. చాలా ముఖ్యమైన సిమ్టమ్. సో వాళ్ళు అంతకుముందు చేయగలిగిన పనిని ఆయాసం లేకుండా చేయలేకపోతున్నారంటే అదొక కొత్త సమస్య, ఏమైనా గుండెలో ఉన్న పూడికలు ఏర్పడాయని మనకి అనుమానం రావాలన్నమాట. అలాగే కొందరికి గుండె దడ, పాల్పిటేషన్స్, గుండె దడతో వస్తారు. అలాగే కొందరికి కళ్ళు చీకట్లు కమ్మడం, నడిచినప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం, అటువంటి లక్షణాలతో వస్తుంటారు. ఇలాగ అనేక రకమైన లక్షణాల ద్వారా మనకి అనుమానం కలుగుతుందన్నమాట. ఇది గుండె సమస్య కావచ్చునని కొన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఈసీజీ అని, ఎకోకార్డియోగ్రామ్ అని, అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అని, స్ట్రెస్ టెస్ట్ అని కొన్ని టెస్టులు చేస్తాము. అయితే అన్నిటికంటే ముఖ్యమైన టెస్ట్ అంటే యాంజియోగ్రామ్ అనే టెస్ట్. ఈ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయటం ద్వారా గుండెలోని రక్తనాళాల్లో ఏమైనా పూడికలు ఉంటే మనకు బయటపడతాయన్నమాట. దాన్ని బట్టి ఎన్ని పూడికలు ఉన్నాయి, ఎంత తీవ్రమైన పూడికలు ఉన్నాయి, ఎన్ని రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి, దాన్ని బట్టి మందులతో తగ్గిపోయే జబ్బా, మందులతో ఉపశమనం పొందుతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్టెంట్ వేసి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేయాలా, లేకపోతే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయాలా అని మీరు నిర్ణయిస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు చాలామంది నేను విన్నది ఏంటంటే బ్లడ్ చిక్కగా ఉంటేనే ఈ ప్రాబ్లం అండి, బ్లడ్ థిన్నర్స్ వాడేస్తే ఏం ప్రాబ్లం ఉండదని చాలామంది ఓన్గా మెడిసిన్ వాడని నేను చూశాను. సడన్గా వాళ్ళకి ఏదైనా ఆయాసం అని అనిపించిన, చెస్ట్ పెయిన్ వచ్చిన బ్లడ్ థిన్నర్ ఒకటి వేసుకుంటే సరిపోతుందని వాళ్ళు ఒక టాబ్లెట్ పర్టికులర్గా వాడడం అనేది, ఇది ఎంతవరకు నిజమంటారు సార్? ఈ బ్లడ్ థిన్నర్ అనేది ఒక ముఖ్యమైన మెడిసిన్, ఎస్పెషలీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చిన పరిస్థితుల్లో 2-3 ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట గుండె లోపల. ఒకటంటే ప్రైమరీలీ ఏమిటంటే గుండెలోని రక్తనాళాల్లో సన్నబడి ఒక చోట బ్లాక్ ఏర్పడుతుంది.
ఆ బ్లాకేజ్ వల్ల బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. అలా రెసిస్టెన్స్ ఏర్పడినప్పుడు కొంచెం బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో బ్లడ్ క్లాట్ అయ్యి సడన్గా పూర్తిగా ఒక 80% 70% ఉన్న బ్లాకేజ్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకోండి, సడన్గా హార్ట్కి ఆల్టర్నేటివ్ బ్లడ్ సప్లై లేదు కాబట్టి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. బ్లడ్ థిన్నర్ అనేది ఏం చేస్తుందంటే ఆ రక్తం అలా గడ్డకట్టుకోకుండా కాపాడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ మెడికేషన్స్ వాడతాం. ఆ కొలెస్ట్రాల్ మెడికేషన్ అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ తగ్గి ఈ బ్లాకేజ్ పెరగకుండా, ఈ 50% ఉన్న బ్లాకేజ్ 70% కాకుండా, లేకపోతే 30% ఉన్న బ్లాకేజ్ 60% కాకుండా కాపాడుతుంది అన్నమాట. అలాగే బ్లడ్ థిన్నర్స్ అనేది, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ అనేవి చాలా 2 ముఖ్యమైన మెడిసిన్స్ గుండె జబ్బుల విషయంలో. అయితే బ్లడ్ థిన్నర్ వేసుకుంటే పర్వాలేదు, మనకు ట్రీట్మెంట్ అయిపోతుంది అనుకుంటే కాదు, అది అపోహ. అటువంటి మిస్టేక్ చేయకూడదు. బ్లడ్ థిన్నర్ వేసుకుంటే మంచిదే. బ్లడ్ థిన్నర్ వేసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. దట్ విల్ గివ్ యూ సమ్ టైమ్.